శివ మహాపురాణంలో కోటిరుద్ర సంహితలో 20 చాప్టర్లో 34 శ్లోకా నుంచి భీమ అన్న రాక్షసుడు చేసిన కఠోర తపస్సుకి ప్రసన్నుడై బ్రహ్మ తనకి వరాన్నిస్తాడు. ఆ వరం పొంది గర్వంతో అందరి మీద కూడా విజయాన్ని సాధించుకోవాలన్న తపనతో ఉండి దేవతల మీద కూడా తన ఆధిపత్యాన్ని చాటుకుంటానని తల్లికి చెప్తాడు. సూత ఉవాచ ఇత్యుక్త్వా ప్రథమం భీమో జిజ్ఞే దేవాన్ సవాసవాన్ స్థానాన్ని సారయామాస సావత్తాన్ భీమ విక్రమ. సూతుల వారు మళ్ళీ ఆ ఋషులకు ఇలా చెప్తున్నారు. ప్రచండమైన పరాక్రమ కలిగిన రాక్షసుడైన భీముడు ముందుగా ఇంద్రాది దేవతల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓడించి వాళ్ళ స్థానాల నుంచి వాళ్ళని తొలగిచ్చేసి దాన్నంతా కూడా తన స్వాధీనం చేసుకున్నాడు. తతో జిజ్ఞే హరిం యుద్ధే ప్రాప్తితం నిజరీరపి తతో జేతుం రసాందిత్యః ప్రారంభం కృతవాన్ ముదా. దీని తర్వాత దేవతల ద్వారా ప్రార్థింపబడిన విష్ణువు దగ్గరికి కూడా వెళ్ళి ఆ దైత్యుడు విష్ణువు మీద కూడా తన విజయాన్ని చాటుకున్నాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు దేవతల మీద విష్ణు మీద తన ఆధిపత్యాన్ని చాటుకున్నాక భూలోకానికి వెళ్ళి అక్కడ కూడా అందరినీ కూడా తన పరాక్రమంతో ఓడించాలని అనుకున్నాడు. ఇక్కడ విష్ణువు మీద ఆధిపత్యం చూపించాడు అంటే అర్థం ఏంటి అంటే హరిహరులకి భేదం లేదు. కానీ ఎలా అయితే పరమాత్మ వరం రూపంలో ఇచ్చినట్టుగానే ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఆ గర్వానికి లోబడి వికారాలు ఇంకా పూర్ణ స్థితికి వెళ్ళిపోయి అధికార మదము అన్నీ పూర్ణంగా వచ్చాక ఒక్కసారిగా ఊహించని రీతిలో అంత ఎత్తుకి ఎదిగాననుకుని విచ్చలవిడితనం వచ్చేస్తుంది. మరో క్షణంలోనే అధోగతికి పాలైనట్టుగా పాతాలని తొక్కినట్టుగా తొక్కేస్తాడు. ఇచ్చిన వాడికి తీయటం పెద్ద విశేషమేమి కాదు. కానీ ఈ అజ్ఞానమన్న అంధకారంలో ఉన్న కారణంగా దాన్ని గమనించుకోకుండా ఇంకా వికారాలు పెంచుకుంటూ ఈ అధికార బలం మద బలం అన్నీ వృద్ధిలోకి వెళ్ళిపోతున్నాయి, నా ఇష్టారాజ్యంగా అన్నీ అయిపోతున్నాయి అనుకున్నట్టుగా అనుకుంటూ ఉంటారు. ఇచ్చినవాడు తొలగించడానికి పెద్ద విశేషమేమీ కాదు, చాలా క్షణాల్లో అన్ని తొలగించగలడు. కానీ ఇక్కడ పరమాత్మ మళ్ళీ మాయామోహాలకి లోబడినట్టుగా కొన్ని సందర్భాల్లో తను ఏమీ చెయ్యనట్టుగా తన ఆధీనంలో లేనట్టుగా మళ్ళీ ఒక లీలని చేస్తున్నాడు. అంతేగాని విష్ణు మీద తన ఆధిపత్యాన్ని ఎప్పటికీ ఎవరు చాటుకోలేరు. పరమాత్మ స్వరూపము. పురా సుదక్షిణం తత్ర కామరూపేశ్వరం ప్రభుం జేతుం గతస్తతస్తేన యుద్ధమాసీత్ భయంకరం. ఈ భూలోకానికి వచ్చి అందరి మీద మరి ఆధిపత్యం చాటుకోవాలన్నప్పుడు ముందుగా సుదక్షిణ అన్న రాజు దగ్గరికి వచ్చాడు. ఈ కామరూపం అన్న రాజ్యానికి ఈయన రాజు. ఆయనతో చాలా భయంకరమైన యుద్ధమే జరిగింది ఇద్దరికి. భీమోతాతం మహారాజం ప్రభావాద్ బ్రాహ్మణో సురః జిజ్ఞే వర ప్రభావేన మహావీరం శివాశ్రయం. ఈ సుదక్షిణ అన్న రాజు ఆ పరమేశ్వరుడు అంటే మహారాజు శివభక్తుడు. ఇంత శివభక్తుడైనప్పటికీ కూడా ఇక్కడ వరప్రధాన కారణంగా ఆ ప్రభావశాలి అయిన భయంకరమైన రాక్షసుడు ఇతని మీద కూడా విజయాన్ని చేజిక్కించుకున్నాడు. సాహి జిత్వా తతస్థం చ కామరూపీశ్వరం ప్రభుం భబంధం తాడయామాస భీమో భీమ పరాక్రమ. లీలా విశారదుడైన పరమాత్ముడు లీలలు చేస్తున్నప్పుడు కొన్ని ఇలా జరగకూడదని మనకు అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఏ కారణం లేకుండా ఏది జరగదు. శివభక్తుల్ని ఏదన్నా మనకి మానసికంగా కానీ వాక్కులతో కానీ మన బాధ కలిగిస్తేనే మనకి ఉపద్రవాలు వస్తాయి, అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అని చెప్తారు. ఇప్పుడు ఆ రాజుని ఓడించటమే కాకుండా తన పరాక్రమ చేత ఏం చేస్తాడు అంటే ఈ రాజుని బంధిస్తాడు. బంధించి ఇంకా దుఃఖాలు పాలయ్యేలాగా దుఃఖించుకునేలాగా ఇంకా కష్టాలు పెడుతూ ఉన్నాడు ఈ రాక్షసుడు. గృహీతం తస్య సర్వస్వం రాజ్యం సోపస్కరం ద్విజాః తేన భీమేన దుష్టేన శివదాసస్య భూపతిః. ఈ దుష్టుడైన రాక్షసుడు ఆ శివభక్తుడైన రాజుని అంటే ఆ రాజ్యాన్ని చేజించుకున్నాడు. తనకున్నవన్నీ కూడా తన సర్వస్వాన్ని తీసేసుకున్నాడు, తన దగ్గర నుంచి తీసేసుకుని తన్ని బంధించేశాడు. రాజా చాపి సుధర్మిష్టః ప్రియధర్మో హరప్రియః గృహీతో నిగడేస్తేన ఓకాంతే స్థాపితశ్చ సహా. అయితే ఈ రాజు చాలా ధర్మాత్ముడు, పరమశివ భక్తుడు, ధర్మప్రియుడు.
అయితే ఈయన్ని ఎలా బంధించాడు అంటే బంధనాలతో బంధించేసి ఒక ఏకాంతమైన ప్రదేశంలో పాడేశాడు. ఇంక అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేకుండా. తత్ర తేన తథా కృత్వా పార్థివీం మూర్తిముత్తమాం భజనం చ శివస్యేవ ప్రారబ్ధం ప్రియకామ్యయా గంగాయాః స్తవనం తేన బహుదా చ తథా కృతం మానసం స్నానకర్మాది కృత్వా శంకర పూజనం. ఇలా బంధించి ఒక ఏకాంతమైన ప్రదేశంలో విడిచిపెట్టేశాడు. అయితే ఇక్కడ కొన్ని ఎలా చెప్తారు అంటే, నీ శరీరాన్ని కట్టివేయచ్చు కానీ నీ మనస్సుని ఎవరు కడతారు అంటే అది నీ ఆధీనంలో ఉంటే. ఎటువంటి ఉపద్రవాలు వచ్చినా సరే, ఎటువంటి ప్రదేశంలో ఉన్నా సరే, కొన్ని చెయ్యవలసినవి చెయ్యటానికి అది నీకు సహకరించే లాగా ఉంటే గనక అటువంటి కష్టాల నుంచి కూడా నువ్వు సునాయాసంగా బయటపడచ్చు. ఈ రాజు తన కళ్యాణార్థమయ్యి తనకి తెలిసింది శివభక్తి, అందుకుని ఉత్తమమైన మళ్ళీ ఆ పార్థివ లింగాన్ని చేసి ఆ పరమేశ్వరుణ్ణి భజిస్తూ ఉన్నాడు. ఎన్నో రకాలుగా ఇక్కడ ఎలా అయితే ఏవైతే స్తుతులు స్తోత్రాలతో ఆయన్ని పూజించుకుంటూ మానసిక స్నానాలు చేస్తున్నాడు. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళి ఎన్నో తీసుకొచ్చేలాగా లేడు, బంధించబడి ఉన్నాడు. అందుకుని మానసికంగా గంగను తీసుకొచ్చినట్టుగా, మానసికంగా తను స్నానం చేసినట్టుగా ఆ క్రతువులన్నీ కూడా మానసికంగా చేస్తున్నాడు. నువ్వు మానసికంగా ఎప్పుడు చెయ్యగలవు అంటే అంత నియమనిష్టలతో ఎప్పుడైతే నువ్వు శారీరకంగా చేస్తూ ఉన్నావో దీని కారణంగా వాక్శుద్ధి కలుగుతుంది, దాని తర్వాత మనశ్శుద్ధి కలుగుతుంది. అప్పుడు నువ్వు అది స్థిర చిత్తంతో చెయ్యగలవు. ఈ రాజు నిత్యము అంతలాగా చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇటువంటి సమయంలో కూడా మానసికంగా ఆ విధి విధానాలు అలానే చేస్తూ ఉన్నాడు. పార్థివేన విధానేన చకార నృపసత్తమః తద్ధ్యానం చ యథాస్తాధ్వి కృత్వా చ విధిపూర్వకం. ఈ విధానంగా ఆ పార్థివలింగాన్ని పూజించుకోవటం, మానసికంగా స్నానాలు ఇవన్నీ ఉపచారాలు అన్నీ చేసేస్తున్నాడు రాజు. అలా చేస్తూ ధ్యానంలో ఉండిపోయాడు. అంటే ఎంతలాగా మనస్సుని లగ్నం చేశాడంటే పరమాత్మ మీద, ఆ విధుల్లో ఎక్కడా లోపం జరగకుండా మానసికంగా అంత ఏకాగ్రమైన చిత్తంతో ఉన్నాడు. ప్రణీపాతే సదా స్తోత్రేర్ముద్రాసనా పురఃసరం కృత్వా హి సకలం తచ్చా సాబీజే శంకరం ముధా. ఇలా ధ్యానాలతో విధి విధానాలతో స్తోత్ర పాఠాలతో మళ్ళీ ముద్రలతో ఆసనం అన్నీ కూడా అలా అన్నీ చేస్తూ చాలా ఆనందంగా ఆ పరమేశ్వరుని ఉపాసిస్తున్నాడు ఆ రాజు. పంచాక్షరామయీం విద్యాం జజాప ప్రాణవాన్వితాం నా అన్యత్ కార్యం సవై కర్తుం లబ్ధా వానంతరం తదా. అలాగే ప్రణవ సహితంగా పంచాక్షరి అన్న ఆ పరమేశ్వరుడు యొక్క మంత్రాన్ని విధి విధానంగా జపం చేస్తూ ఉన్నాడు. ఇంకా వేరే ఏ తలంపేవి లేకుండా అక్కడ మళ్ళీ ఇంక వేరే అవకాశం కూడా లేదు. అందుకుని ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆ మనస్సంతా పరమాత్మ యందే పెట్టి అంతలాగా జపంలో నిరతుడైపోయాడు రాజు. తత్పత్ని చ తథా సాధ్వి దక్షిణానామా విశ్రుత విధానం పార్థివం ప్రీత్యా చకార నృపవల్లభ. ఆ రాజుకు తగ్గట్టుగానే ఆయన భార్య, ఆవిడ పేరు దక్షిణ, ఆవిడ కూడా పతివ్రత శిరోమణి. ఈవిడ కూడా విధి విధానంగా పార్థివలింగాన్ని భర్తతో పాటుగా ఆవిడ పూజించుకుంటుంది. పతి త్వేక భావేన శంకరం భక్త శంకరం బేజాతే తత్రతౌ నిత్యం శివారాధన తత్పరో. ఈ ప్రకారంగా వాళ్ళిద్దరు భార్యాభర్తలు శివారాధనలోనే తత్పరులైపోయారు. భక్తిలో ఈ భక్తులొక్క కళ్యాణకరంగా భక్తులొక్క స్వల్ప భక్తిని చూపిస్తేనే అనుగ్రహించే పరమాత్మ. వీళ్ళింత తన్మయత్వంతో పరమేశ్వరుని పూజించుకుంటున్నారు. రాక్షసో యజ్ఞ కర్మాది వరదర్ప విమోహితః లోపయామాస తత్సర్వం మహ్యం వై దీయతామితి. వరదానాలన్నీ కూడా ఇవ్వటానికి ఇప్పుడు ఈ రాక్షసుడు మోహంలోకి వెళ్ళిపోయాడు. ఈ మోహంలోకి వెళ్ళిపోయిన కారణంగా ఎలా అయితే దేవతల మీద ఆధిపత్యాన్ని చాటుకున్నాడు, విష్ణువు మీద చాటుకున్నాడు, ఇప్పుడు భూలోకానికి వచ్చి ఇవన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ చేసి సంపూర్ణంగా యజ్ఞకర్మలు ఇవేవైతే ధర్మపరంగా జరుగుతున్నాయో అవేవి జరగనీయకుండా ఆపుతున్నాడు. ఎందుకు? ఇవన్నీ ఏవైతే దేవతలకి సమర్పణ చేస్తారో ఇవన్నీ కూడా నాకే సమర్పణ చెయ్యాలి అని ఇలా ప్రచారం చేస్తున్నాడు మొత్తం. బహుసైన్య సమాయుక్తో రాక్షసానాం దురాత్మనాం చకార వసుధాం సర్వాం స్వావశి చర్షి సత్తమాహ. ఓ మహర్షులారా, ఈ దుష్టుడైన రాక్షసుడు ఇంకా మళ్ళీ తన
చాలా సేనను తీసుకొచ్చాడు. భూమి అంతా కూడా వాళ్ళతో నింపేసిన తర్వాత అందరినీ వశం చేసుకోమని, శక్తి సంపన్నంగా వీళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడైతే ధర్మపరంగా జరుగుతున్నాయో అన్ని ధ్వంసం చేయమని ఆజ్ఞాపించాడు. వేద ధర్మం శాస్త్రధర్మం స్మృతి ధర్మం పురాణజం లోపయిత్వాం చ తత్సర్వం భూభుజే స్వాయమూర్ఛితః. వేద ధర్మాలు, శాస్త్ర ధర్మాలు, స్మృతి ధర్మాలు, పురాణాలు ఇవన్నీ పఠిస్తున్న ఎక్కడన్నా సరే అన్నిటికీ లోపాలు వచ్చేలాగా అందరినీ కూడా అన్ని ధ్వంసం చేసేయమని చెప్పాడు. ఏవన్నా మళ్ళీ ఆ రాక్షసుడికే సమర్పణ భావంతో చెయ్యాలి, ఇంక వేరే ఏది జరగకూడదు అని. దేవశ్చ పీడితాస్తేన సశక్ర ఋషయస్తత అత్యంతం దుఃఖమాపన్న లోకాన్నిస్సారిత ద్విజాః. అయితే ఋషుల్లారా, ఇలా ఇంద్ర సహితంగా సమస్త దేవతల్ని అక్కడి నుంచి తొలగించేశాడు. ఈ ఋషుల్ని అందరినీ కూడా పీడించేస్తూ ఉన్నాడు. అందరినీ తన్నే పూజించాలని చెప్పాడు. అందరికీ దుఃఖాలు కలిగేలాగే చేస్తున్నాడు. అందరినీ వాళ్ళ వాళ్ళ స్థానాల నుంచి తొలగించేస్తున్నాడు ఆ రాక్షసుడు. తతో వికలాః సర్వే సవాసవసురర్షయః బ్రహ్మ విష్ణు పురోధాయ శంకరం శరణం యయుః. ఇలా ఇంద్ర సహితంగా సకల దేవతలు, ఋషులు, బ్రహ్మ, విష్ణు కూడా వీళ్ళందరూ కూడా ఆ పరమేశ్వరుని శరణు వేడుకున్నారు. స్తుత్వా స్తోత్రైరనీకశః శంకరం లోకశంకరం ప్రసన్నం కృతవంతస్తే మహాకోశ యాస్తటీషుభి కృత్వా చాపాత్తివిమూర్తిం పూజయిత్వా విధానతః తుష్టుర్వివిద్విద్యేహ స్తోత్రైర్ నమస్కారాది విస్క్రమాత్. ఇలా వాళ్ళందరూ కూడా పరమేశ్వరుని ఈ మహాకోశి నది దగ్గర ఇక్కడ లోక కళ్యాణార్థమై ఆ పరమేశ్వరుని ఎన్నో రకాల స్తోత్రాలతో స్తుతులతో ప్రసన్నుని చేసుకోవటానికి పార్థివ మూర్తిని చేసి ఆ మూర్తిని అక్కడ పెట్టి విధి విధానంగా పూజించుకున్నారు. క్రమంగా ఎన్నో రకాల స్తోత్రాలు ఇవన్నీ నమస్కారాలతో ఆ పరమేశ్వరుని ప్రసన్నుని చేసుకోవటానికి. ఏవం స్తుతస్తస్తథా శంభుర్దేవానాం స్తవనాదిభిః సుప్రసన్నాతరో భూత్వా తాన్సురానీధమబ్రవీత్. ఇలా పరమేశ్వరుని వీళ్ళు పూజిస్తుంటే దేవగణములు, స్తుతులు అవన్నీ కూడా ప్రసన్నుడైన పరమేశ్వరుడు ఆ దేవతలతో అప్పుడు ఇలా చెప్తున్నాడు. శివ ఉవాచ హే హరే హే విధి దేవా ఋషయశ్చ కిలాహం ప్రసన్నోస్మి వరం బ్రూత కిం కార్యం కరవాణివః. ఆ పరమేశ్వరుడు ఆ దేవగణములతో, విష్ణు బ్రహ్మతో ఇలా చెప్తున్నాడు. ఓ సమస్త దేవత ఋషిగణములారా, బ్రహ్మ విష్ణు, మీరు చేసిన ఈ పూజకి నేను ప్రసన్నున్నయ్యాను. మీకు ఏ వరం కావాలో అడగండి. మీకు ఏ కార్యాన్ని నేను చెయ్యాలని నన్ను ఇంతలాగా మీరు ఆరాధించారు అది చెప్పండి అని. సూత ఉవాచ ఇత్యుక్తే చ తథా తేన శివేన వచనే ద్విజాః సుప్రణామ్య కరో భద్వా దేవా ఊచుః శివం తథా. సూతుల వారు మళ్ళీ ఆ ఋషులకు ఇలా చెప్తున్నారు. పరమేశ్వరుడి ద్వారా ఈ మాటలు చెప్పబడిన తర్వాత దేవతలందరూ కూడా చేతులు జోడించి భక్తిభావంతో ఆ పరమేశ్వరుడికి నమస్కరించి మళ్ళీ ఇలా చెప్తున్నారు. దేవా ఊచుః సర్వం జానాసి దేవేశ సర్వేషాం మనసి స్థితం అంతర్యామి చ సర్వస్య నాజ్ఞాతం విద్యతే తమ. దేవతలు ఆ పరమేశ్వరుడితో ఇలా అంటున్నావు, దేవేశ మీకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసి కూడా అన్నిటికీ అంతర్యామిగా ఉన్నవాడివి నువ్వు. అలాగా మీరు ఎందుకు ఇలా అడుగుతున్నారు? మీకు దాగి ఏదీ లేదు, సర్వము తెలుసు మీకు. తథాపి శ్రూయతాం నాథ స్వాదుఃఖం బ్రూమహి వయం త్వదాజ్ఞాయ మహాదేవ కృపా దృష్టా విలోకయ. అందుకే ఓ పరమేశ్వర, మీరు మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాము. అంటే ఇక్కడ మా దుఃఖాన్ని మీతో మేము నివేదించుకుంటున్నాం మహాదేవ, మీ కృపాదృష్టి మా మీద పెడితే మా ఈ దుఃఖాలు తొలగిపోతాయి అని. రాక్షసస్కర్కటీ పుత్ర కుంభకర్ణోద్భవో భని పీడయత్యానిశం దేవాన్ బ్రహ్మదత్తా వరోర్జితః. కుంభకర్ణుడికి ఈ కర్కటి ద్వారా కలిగిన పుత్రుడు బలవంతుడైన రాక్షసుడైన భీముడు. బ్రహ్మ ద్వారా ఆ వరప్రభావం కారణంగా ఉన్మత్తుడిలాగా అందరి మీద కూడా బలాన్ని ప్రయోగిస్తూ నిరంతరము సర్వుల్ని బాధిస్తూ ఉన్నాడు. తమిమం జహి భీమహ్వం రాక్షసం దుఃఖదాయకం
కృపాం కురు మహేశాన విలంబం నా కురు ప్రభు. ఓ మహేశ్వర, మాకు దుఃఖాలు కలిగించి మమ్మల్ని పీడిస్తున్న భీముడన్న రాక్షసుడిని మీరే వధించేయండి. దయచేసి మీ కృప మా మీద ప్రసరింపచేయండి ప్రభు. మేము మిమ్మల్నే శరణు వేడుకున్న, ఇంకా మమ్మల్ని ఉపేక్షించద్దు, ఇంత ఆలస్యం చెయ్యొద్దు అని. సూత ఉవాచ ఇత్యుక్తస్తు సురేహ సర్వే శంభుర్వే భక్తవత్సలః వదంతస్య కరిష్యామి ఇత్యుక్త్వా దేవాన్ స్తోత అబ్రవీత్. వారు మళ్ళీ ఆ ఋషులకు ఇలా చెప్తున్నారు. సకల దేవతలు వాళ్ళ కష్టాన్ని ఆ పరమేశ్వరుడికి చెప్పుకున్న తర్వాత భక్తవత్సలుడైన పరమేశ్వరుడు, నేను తప్పకుండా భీమ అన్న రాక్షసుని వధిస్తాను అని మళ్ళీ ఇలా చెప్తున్నాడు. శంభుర్ ఉవాచ కామరూపేశ్వరో రాజా మదీయో భక్త ఉత్తమ తస్మై బ్రూతేతి వై దేవాః కార్యం శీఘ్రం భవిష్యతి. సుదక్షిణ మహారాజా కామరూపేశ్వర ప్రభు మద్భక్తస్తం విశేషేణ కురు మద్భజనం రతేహ. ఆ పరమేశ్వరుడు మళ్ళీ ఈ దేవతలకి ఇలా చెప్తున్నావు, దేవతల్లారా, రాజు అయిన ఆ కామరూపేశ్వర నాకు ఉత్తమమైన భక్తుడు. మీరందరూ కూడా ఆ రాజు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి మీరు నేను చెప్పింది చెప్పండి, మీ కార్యం త్వరలోనే జరుగుతుంది. అందుకుని ఆ సుదక్షిణకు కూడా ఇలా చెప్పండి, ఓ మహారాజా, మీ ప్రభు ఎవరినైతే నువ్వు ఆరాధిస్తున్నావో, ఎందుకంటే ఆ రాజు విశేషంగా నా భక్తుడు కాబట్టి నా కృప అతని మీద ఉంది అని, నన్ను ఏదైతే ఇప్పుడు దాకా పూజిస్తున్నాడో అలాగే తన్ని పూజిస్తూ ఉండమని చెప్పమని చెప్పాడు వీళ్ళకి. దైత్యం భీమాహ్యయం దుష్టం బ్రహ్మ ప్రాప్త వరో అర్చితం హనిష్యామి న సందేహస్ త్వరితస్కార కారిణం. అయితే బ్రహ్మ దగ్గర నుంచి వరం పొందిన ఆ శక్తివంతుడైన రాక్షసుడు ఇలా నిన్ను ఏదైతే నీ దగ్గర నుంచి అన్నీ తొలగిచ్చేసి ఉన్నాడో ఆ భీముణ్ణి నేను నశింపచేస్తాను, అతన్ని నేను వధిస్తాను, ఇందులో ఎటువంటి అనుమానము లేదు. సూత ఉవాచ అత తే నిర్జరాః సర్వే తత్ర గత్వా ముదాన్వితాః తస్మై మహానృపోయోచుర్ యుక్తా ధుక్తం శంభునా చ తత్ తమిత్యుక్త్వా చ వై దేవా ఆనందం పరమం గతాః మహర్షయశ్చాతే సర్వే యయుః శీఘ్రం నిజాశ్రమాం. సూతుల వారు మళ్ళీ ఆ ఋషులకు ఇలా చెప్తున్నారు. పరమేశ్వరుడు దేవతలకి చెప్పిన తర్వాత దేవతలందరూ కూడా ఆనందంలో ఆ పరమేశ్వరుడు చెప్పినట్టుగా మహారాజు దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సకల దేవతలు ఋషులు అందరూ కూడా చాలా ఆనందంతో ఆ పరమేశ్వరుడు చెప్పింది ఆ మహారాజుతో చెప్పారు. చెప్పి మళ్ళీ వాళ్ళ ధామానికి ఆశ్రమానికి వాళ్ళు తిరిగి ఆనందంగా వెళ్ళిపోయారు. దీంతో శివ మహాపురాణంలో కోటి రుద్ర సంహితలో 20 చాప్టర్ సంపూర్ణం.